సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 6వ శ్లోకం గురించి తెలుసుకుందాము. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: బలము కలిగి సర్వత్రా సంచరించు గాలి నిత్యము ఆకాశమందు ఎట్లున్నదో అట్లే సర్వజీవరాశులు నాయందున్నవని గ్రహించుము. వివరము: ఆకాశము శూన్యమైనది. శూన్యములో ఏ పట్టు ఉండదు. అటువంటి ఏ పట్టు లేని ఆకాశములో పట్టు కలిగి బలముగా దేనినైనా త్రోయగలగా మహాశక్తి కలిగి ఉన్న గాలి అంతటా సంచరించుచున్నది. ఆధారము లేని ఆకాశములో ఆధారము కలగ చేసుకొని సంచరించటము, మరీ బలము కలిగి సంచరించటము గొప్ప విధానమే కదా. ఆధారం లేని ఆకాశంలో ఆధారము కలగ చేసుకొని సంచరించటము, మరీ ఎక్కువగా బలము కలిగి సంచరించటము కూడా చాలా గొప్ప విషయమే కదా అని స్వామివారు అన్నప్పుడు, కొందరు నేడు స్కైలాబులను ఉపగ్రహములను మానవుడు తయారు చేసి వదిలాడు కదా అనియు, ఆధారం లేని ఆకాశములో ఎగురుచూ ముందుకు పోవుచున్నవి కదా, అట్లే కదా వాయువు కూడా ఆకాశంలోనున్నది అని అనవచ్చును. మనిషి ఉపగ్రహములకు యంత్రములున్నవి, కనిపించు రూపమున్నది. గాలికి రూపము లేదు. కావున ఉపగ్రహములకు గాలికి పోలిక కాదు. కనిపించని ఆకాశములో కనిపించని గాలి బలము కలిగి ఎట్లు కదులుచున్నదో అట్లే కనిపించని పరమాత్మలో కనిపించని జీవాత్మలు బలము కలిగి కదులుచున్నవి. ఆకాశములో గాలికి స్థానం ఎట్లున్నదో పరమాత్మ యందు కూడా జీవులకు స్థానము అట్లే ఉన్నది. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమనగా, ఒక శ్లోకంలో జీవరాశులు నాయందు ఉన్నాయి అన్నాడు. 2వ శ్లోకంలో ఏ జీవరాశి నాలో లేవు అన్నాడు. తిరిగి ఇప్పుడు 3వ శ్లోకంలో ఆకాశంలో గాలి ఉన్నట్లు జీవులు నాలో లేవు అని అన్నాడు. విభజించి చూచిన జీవులకు ఆధారము ఆత్మని స్పష్టంగా తెలియచున్నది. ఇక్కడ విభజించుకొని చూస్తేనే జ్ఞానం అర్థమవుతుంది. అందువలన ఆధారము సర్వజీవరాశులకు ఆధారము ఆత్మని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. విభజించకపోయినట్లయితే జీవులకు కనిపించక పరమాత్మ ఆధారమై ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి అని భగవద్గీతలో స్పష్టంగా స్వామివారు తెలియజేశారు. అందరికీ నమస్కారం.